ఎప్పుడు పుట్టారు అని ఎవరినైనా అడిగితే ఏమండి డేట్ ఆఫ్ బర్త్ అండి, బర్త్కి డేట్ కాదండి ప్రధానం. బర్త్ నిర్ణయం చేయడానికి నక్షత్రం ప్రధానం. ఏ సంవత్సరపు ఏ మాసంలో ఏ నక్షత్రంలో పుట్టాడో పుట్టుకకి నక్షత్రం ప్రధానం. ఎవరిదైనా జాతకం రాయాలంటే వీడు పుట్టినప్పుడు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎలా ఉన్నాయో తెలియాలంటే ఆ పుట్టిన నక్షత్ర అంశాన్ని చూస్తారు. అంచేత పుట్టినరోజు పండగ అని చేసుకోవాలంటే, బర్త్డే చేసుకోవాలంటే దేన్ని బట్టి చేసుకోవాలి? మీ క్యాలెండర్లో ఉండే డే అండ్ డేట్ మంత్ను బట్టా? నో, కాదు. మరి దేన్ని బట్టి చేసుకోవాలి? పుట్టినప్పటి నెల నక్షత్రం దాన్ని బట్టి మీ బర్త్డే చేసుకోవాలి. అంటే మీరు ఏదైనా ఏదో చైత్రమాసంలో ఏదో ఆవేళ పుష్యమి నక్షత్రంలో పుట్టారనుకోండి, మీరు పుట్టినప్పుడు ఆ నక్షత్రం ఉందనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చైత్రమాసంలో పుష్యమి నక్షత్రం ఎప్పుడు వస్తుందో మీరు గమనించుకుని అదే చేసుకోవాలి. ఆ పుష్యమి నక్షత్రమే ప్రధానం తప్ప ఆవేళ తిథి ఏమిటి, ఆవేళ డేట్ ఏమిటి చేయకూడదు. అంటే బర్త్డే చేసుకునేవాడు. మనకేమో ఇప్పుడు ఆ సంస్కారం రాలేదా? మనకు వచ్చిన సంస్కారం చాలా పాడు సంస్కారం వచ్చింది. నా డేట్ ఆఫ్ బర్త్ అండి 10th May అంటాడు వాడికి అంతే తెలుసు వాడి. ఎందుకంటే ఇది మనకి ఇంకో వైపు నుంచి వచ్చిన సంస్కారం కనుక. దీపాలని ఆర్పివేసే సంస్కారం నుంచి వచ్చింది మనకి ఈ లక్షణం. ఏమండి ఇప్పుడు మీరు ఏం చేస్తారు పుట్టినరోజు పండుగ నాడు? అవేవో వెలిగిస్తారు, వాటిని ఏమంటారు? క్యాండిల్సా? ఓ, అవి వెలిగించి ఏం చేస్తారు? వాటిని ఉఫ్ఫుమని ఆర్పేస్తారు. అవ్వా, ఏమంటే దీపాలు ఆర్పే సంస్కారమా మంది? దీపాలను ఆర్పే సంప్రదాయమా మంది? ఏం చేయమంటారు మన వాళ్ళు? నాయనా చేతనైతే ఒక చిరు దివ్వే వెలిగించవాయా, ఒక చిన్న దీపాన్ని వెలిగించవాయ్ అంటారు. దీపాలు ఆర్పే సంప్రదాయమా మంది? కొంతమంది దీపాలు కుటుంబాలు ఆర్పే వాళ్ళు ఉంటారు. అది పాశ్చాత్యుల నాగరికతకి చిహ్నం అది. కానీ చాలా దురదృష్టం ఏంటంటే ఈవేళ అందరూ దాన్నే కాపీ అంత గొర్రెల వ్యవహారంలాగా ఎవడో వాడు చేశాడు కదా అని మనం కూడా కేక్ తెచ్చుకోవడం, క్యాండిల్స్ వెలిగించడం, హ్యాపీ బర్త్డే టు యూ అనే ఓ పాట పాడడం, ఓ కేక్ కోయడం, దీపాలు ఆరిపోయడం. అందుకే మన ధర్మం ఇలా ఆరిపోతుంది. కానీ అలా చేయించాలాగా మాట్లాడేది కూడదు. దట్స్ రాంగ్. ఇట్స్ నాట్ రైట్ ప్రాక్టీస్. మనం ఎప్పుడు కూడా దీపాలని చేతనైతే వెలిగించు, లేకపోతే నమస్కారం పెట్టి ఊరుకో. అంతేగాని దీపాలు ఆర్పకెప్పుడు. అసలు మీకు తెలుసునో తెలీదో, దీపాన్ని ఎప్పుడు కూడా అలాగ నేరుగా నోటితోటి ఉఫ్ఫుమని ఊదకూడదు. అంటే మీరు దేవుడి దగ్గర కానీ ఎక్కడైనా దీపాన్ని లాగా ఉఫ్ఫుమని నోటితో ఊదుతారా? ఎలా ఊదుతారు? ఊదాల్సి వస్తే ఎప్పుడైనా చేతితో అగరత్తులు వెలిగిస్తారు దేవుడి దగ్గర. ఎప్పుడైనా ఆ వెలిగించి దేవుడి దగ్గర ఇలా తిప్పుతారు. ఏదో ఏం చేస్తారు? తర్వాత నోటి దగ్గర పెట్టి ఉఫ్ఫుమని ఊదుతారా మీరు? ఆ అగరత్తుని ఇలా అంటారు, అయితే చేతితోటి ఇలా అంటారు. ఒకవేళ ఎప్పుడైనా అట్లాగా దాన్ని ఇంకా గట్టిగా ఆరటం లేదంటే ఇలా చెయ్యి పెట్టి ఉఫ్ఫుమని ఇలా అంటారు తప్ప నేరుగా ఉఫ్ అని అలా ఊదేరు. అలాగా ఇది మన వైదిక సంప్రదాయం కాదు. ఇది వైదిక ధర్మం కాదు. ఇది భారతీయుల విధానం కాదు. మనం భారతీయులం. మనకి తెలియక పొరపాటున మన మీద ఒక ముద్ర వేశారు, హిందువులు అన్నారు. ఇందాక మా భట్టుగా చదువుతూ 2-3 సార్లు మనం హిందూ అన్నారు. సరే, అది పేరు ఎలా వచ్చిందో అది మనకి ప్రస్తుతం కాదనుకోండి.
కానీ మనం అందరం భారతీయులం అనుకుంటాం. మనం అందరం వైదికులం అనుకుంటాం. మనందరి సంప్రదాయం వేద సంప్రదాయం. మన సంస్కృతి భరత సంస్కృతి మనందరిది. అంచేత మనం దీపాలు ఆర్పకూడదు. మీరు కావాలంటే ఆ నెల ఆ నక్షత్రం చూసుకుని ఆవేళ కేకులు కోసుకోండి, తీయగా ఉంటుంది కదా. అది వద్దంటలేదు మేము. దాంతోపాటు ఇంకా బాగుంటుంది అనుకుంటే మేము హ్యాపీ బర్త్డే పాడుకోండి, అది కూడా మేము వద్దంటలేదు. దీపాలు ఆర్పకండి, అది తప్పు అంటున్నాం. ఇది జ్ఞాపకం పెట్టుకోండి.